ఎపిసోడ్ 2 హాలో క్రిక్ డాల్ యొక్క శాపం. వారాలు గడిచిన తరువాత ఎమిలీ తన ఇంటికి తిరిగి వెళ్ళాక ఆమె వెంటనే కొంతమంది అనుసరిస్తున్నట్లు భావిస్తోంది. తన వస్తువులను విడిచిపెట్టి ఉన్నప్పుడు ఆమె ఒక పాత పోర్సెలిన్ బొమ్మను కనుగొంది. బొమ్మ యొక్క ముఖం చిత్తుగా ఉన్నప్పటికీ దానిలో ఉండే కళ్ళు విచిత్రంగా జీవంతో కూడినవి. ఆ బొమ్మ ఆమెతో తీసుకురాలేదు. ఎమిలీ, నేను దాన్ని వదిలి వచ్చినట్లు అనుకున్నాను. ఇది ఇక్కడ ఎలా ఉంది? రాత్రి సాఫీగా అడుగుల శబ్దం ఇంట్లో గుబులు చేశాయి. ఎమిలీ ఆగిపోయింది. బొమ్మ ఒకప్పుడు స్థిరంగా ఉండేది. ఇప్పుడు ఆమె నైట్ స్టాండ్ మీద నిలబడి ఉంది. దాని తల అనారోగ్యంగా వంకరగా తిరిగింది. నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు అని విరాళం ఇచ్చింది. ఎమిలీ, ఆ శబ్దం ఏమిటి? ఎమిలీ జాక్ వైపు తిరిగి అతని అలసిన కళ్ళు నమ్మలేని విధంగా విస్తృతమవుతాయి. ఈథన్, అది బొమ్మ నుండి వస్తోంది. నువ్వు వినడలేదు? ఎమిలీ ఒక స్థానిక చరిత్రకారుడి సహాయం కోరింది. అతను చెప్పినది బొమ్మ ఒక చిన్న పిల్లవాడి నుండి 10 సంవత్సరాల క్రితం తీసుకోబడింది. అది శాపంగా ఉంది. సంగతులు కనుగొనడానికి దానిని కలిసి ఉండేలా వేడుక చేయాలనుకుంటోంది. జాక్ మరియు ఈథన్ ఇద్దరూ అనుమానాలున్నప్పటికీ ఆమె పక్కన నిలబడ్డారు. ఈథన్ ఆందోళనతో, మనం ఈ విషయం తోకెట్టి చేయాలని నిజంగా అనుకుంటున్నామా? జాక్ దృఢంగా, మనకు ఎంచుకోలేని మార్గం లేదు. ఇది మనం వెంటాడుతుంది. చరిత్రకారుడు శాపం పాతది. ఇది హాలో క్రిక్ క్యాబిన్కి సంబంధించినది. మీరు బొమ్మను అక్కడ పర్యటించాలి, లేకపోతే అది మిమ్మల్ని తినిపోతుంది. బొమ్మ మరింత దురుసుగా మారింది. అది ఒక ఇల్లు నుండి మరొక ఇల్లు కదిలిపోతూ చిన్న పిల్లల శబ్దంలో మాట్లాడుతోంది. ఒక రాత్రి ఎమిలీ దానిని తన నివాస గదిలో కూర్చోవడాన్ని కనుగొంది. దానిని చీకటి బారి నుండి స్కాచ్ అయిన గడ్డలతో చుట్టబడి ఉన్నదని చూడగా ఎమిలీ తక్షణంగా జాక్, ఈథన్, ఇది మళ్లీ కదిలింది. జాక్ ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని, ఇది కేవలం బొమ్మ కాదు. ఇక్కడ ఇంకొకటి ఉంది. గోడలు కంపించినప్పుడు నీచమైన పాపాల హాస్యం చీకటిలో వినిపించింది. ఎమిలీ తెలుసుకుంది శాపాన్ని పగలగొట్టడానికి ఆమె బొమ్మను క్యాబిన్కి తిరిగి తీసుకెళ్లాలి. అర్ధరాత్రి ఆమె హాలో క్రిక్లో ఒంటరిగా ప్రవేశించింది. అక్కడ ప్రారంభమైన స్థలాన్ని తిరిగి వెళ్లిపోతూ అంగీకార ధ్వనులు మార్గనిర్దేశం చేశాయి. జాక్ మరియు ఈథన్ ఆమె వెంట రానప్పటికీ వారు ప్రమాదాల నుండి తప్పుకోవడానికి సిద్ధపడారు. ఎమిలీ, నేను ఇది చేయాలి. ఇది ఈ భయాన్ని ముగించే ఒకే మార్గం. జాక్, మేము దీనితో కూడాను మనం ఎవరినీ వదలలేము. ఈథన్, ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడతామనుకుంటూ ఉండాలి.